Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we thank you, Lord, for giving us this opportunity to come into your presence. మీ సన్నిధిలోనికి వచ్చే ఇటు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. Bless us when we hear the word of God. మీ వాక్కును వింటున్నప్పుడు మమ్మల్ని దీవించండి. Lord, let your power touch these dear people. ప్రభువా, నీ శక్తి ఈ నీ ప్రియులను తాకనివ్వండి. Lord, help these dear people. ప్రభువా, ఈ నీ ప్రియులకు మీరు సహాయం చేయండి. Lord, you be with us. ప్రభువా, మీరు మాతో కూడా ఉండండి. Help us to receive your touch. మీ తాకుదల పొందుకోవడానికి సహాయం In చేయండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to the book యెహెజ్కేలు of గ్రంథము. Ezekiel, యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూద్దాము. chapter 47. 47వ అధ్యాయము. Here God was showing Ezekiel the temple of God. ఇక్కడ యెహెజ్కేలుకు దేవుడు దేవుని మందిరంను చూపిస్తూ ఉన్నారు. And we see the water flowing out under the threshold of the house of God. ఆ యెహెజ్కేలు పారేటువంటి నీటిని చూస్తా ఉన్నాడు, దేవుని మందిరంలో నుండి బయటకు వెళ్తున్నటువంటి నీటిని. And first verse. మొదటి వచనము, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. God was showing him that water was running, flowing from threshold of the house. మరి అక్కడ గడప క్రింది నుండి నీళ్లు ఉబికి పారుచుండడం అనేది దేవుడు అతనికి చూపిస్తూ ఉన్నాడు. God was showing him the waters దేవుడు అతనికి నీళ్లను చూపిస్తూ ఉన్నాడు, and flowing waters. అవి పారుచున్నటువంటి నీరు. And we see the temple at Jerusalem. అదే రీతిగా యెరూషలేములో మందిరమును చూసినట్టయితే It was built upon the highest portion of the mountain. మరి అది ఆ ప్రాంతంలో ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మందిరం అనేది నిర్మించబడడం జరిగింది. It's a wonderful thing. We see the waters flowing at the top of the mountain. ఎత్తు పైన నుండి నీళ్లు పారడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదెంతో అద్భుతమైన విషయం. Temple means we see priests and Levites. మందిరము అనగా మనము లేవీయులను యాజకులను అక్కడ చూస్తాము. We see the altar. అక్కడ బలిపీఠంను చూస్తాము. So why altar? The sins of the people will be forgiven there. బలిపీఠం ఎందుకు అనగా బలిపీఠం దగ్గరనే మరి ప్రజల యొక్క పాపములు ప్రాయశ్చిత్తం అవుతాయి గనక. At the altar, the man is reconciled with God. బలిపీఠం ఎదుటనే మానవుడు దేవునితో సమాధాన పడతాడు. So you have come here into the temple. కాబట్టి మీరు ఇక్కడ దేవుని మందిరంకు వచ్చారు. You may not see the real water here. ఇక్కడ మీరు నిజమైన నీళ్లను పారడం అదేమి చూడకపోవచ్చు. The water resembles the Holy Spirit. ఇక్కడ నీళ్లు అనగా పరిశుద్ధాత్మను సూచిస్తా ఉన్నాయి. So you will see the touch of the Holy Spirit. కాబట్టి ఇక్కడ మీరు దేవుని ఆత్మ తాకుదలను చూడగలుగుతారు. So when we read the word of God with understanding, మరి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు గ్రహింపు కలిగి మనం చదవాలి. some people they don't even read the word of God. కొంతమంది దేవుని వాక్యం అసలు చదవరు. You must read the word of God at least 5 chapters. కనీసం దినమునకు 5 అధ్యాయాలైనా మీరు ఖచ్చితంగా చదవాలి. If you are a Christian, మీరు ఒకవేళ క్రైస్తవులు అయినట్టయితే, if you are not reading the word of God properly, క్రైస్తవుడు అయ్యుండి దేవుని వాక్యం సరైన రీతిగా చదవనట్టయితే, you are a mere nominal Christian, that's all. By namesake you are a Christian. కేవలం నామకార్థమైన క్రైస్తవులు మాత్రమే మీరు. You don't have any interest to read the word of God. మరి మీకు దేవుని వాక్యం చదవాలి అని ఏ ఆసక్తి లేదు. Some people they don't take the Bible with their hands wherever they go. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు తమ బైబిల్ని తీసుకొని వెళ్ళరు. When you don't have any love for the word of God, దేవుని వాక్యం ఎడల ఎలాంటి ప్రేమ నీకు లేనప్పుడు, that means you don't have any fear of God. ఆ దేవుని వాక్యం ఎడల ప్రేమ లేదు అంటే దేవుని ఎడల భయం లేదు అని. You don't have love for the word of God. దేవుని వాక్యం ఎడల ఏ ప్రేమ నీకు లేదు. Much darkness is in you. ఎంతో చీకటి నీలో ఉన్నది. When there is the light of God is operating in you, you love the Bible, you love the word of God. దేవుని వెలుగు నీ పైన ప్రకాశించి అది నీలో పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని ప్రేమిస్తావు. If you want to bear good fruit, నీవు మంచి ఫలాలు ఫలించాలి అనే ఆశ కలిగి ఉంటే, you must be planted near the waters.
నీవు నీటి ఎదుటన నాటబడి ఉన్నటువంటి మొక్క వలె ఉండాలి. So you must be planted by the waters. నీటి యొద్దనే నువ్వు నాటబడాలి. That's what we see in Psalm 1. అదే విషయాన్ని మనం కీర్తన 1వ అధ్యాయంలో చూడగలుగుతాం. Blessed is the man that walketh not in the counsel of the ungodly. దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు ధన్యుడు. And you sit with the ungodly. కానీ నువ్వు దుష్టులతోనే కూర్చొని And ఉంటావు. walk with the ungodly. వారితోనే, ఆ దుష్టులైన వారితోనే మాట్లాడతావు. And you laugh and do whatever you want. Always joking and joking and joking. అన్ని వేళలా వారితో కూర్చొని నీ ఇష్టానుసారంగా ఉంటూ మాట్లాడుతూ అపహాస్యపు మనసుతో ఉంటావు. And you call yourself as a Christian. ఆ తర్వాత నీకు నీవే క్రైస్తవునిగా మాత్రం చెప్పుకుంటావు. You don't have the fear of God. నీకు దేవుని భయం లేదు. Why you are calling yourself as Christian? అలా ఉండి నిన్ను నీవే క్రైస్తవునిగా ఎందుకు పిలుచుకుంటున్నావు? It's shame on your part. అది కేవలం నీకు సిగ్గుకరమైన విషయమే. After getting up from the bed, పడక నుంచి లేవడం తోటే you go to your usual work without reading the word of God. దేవుని వాక్యం చదవకుండానే నీ దినచర్యలోనికి వెళ్ళిపోతావు. That means you are not saved. దాని అర్థము నీవు మార్పు చెందిన వ్యక్తివి కాదు, రక్షింపబడలేదు. Now we see the waters ఇక్కడ మనము flowing waters. ఇక్కడ మనము పారుచున్న నీళ్లను చూస్తూ ఉన్నాము. You must know that is the Holy Spirit is there in the temple of God. దేవుని మందిరంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని గ్రహించాలి. And also we see the waters flowing on the top of the mountain. అదే రీతిగా కొండ పైనుంచి నీరు పారుచుండడం అనేది గ్రహించాలి. Yeah, the temple was built on the top of the mountain. ఎందుకనగా ఆ యెరూషలేము మందిరము కొండ పైన భాగంలో నిర్మించబడి ఉన్నది గనుక. We see the priests and Levites, they will be working in the temple and they had some responsibilities of the temple. మరి లేవీయులు, యాజకులు, శాస్త్రులు వారు దేవుని మందిరంలో పనిచేస్తారు. వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. Why the water? ఎందుకు ఆ నీరు? Water is to cleanse yourself. ఆ నీళ్లతో మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకుంటారు. And you wash yourself. మిమ్మల్ని మీరు కడుక్కుంటారు. With the help of the Holy Spirit, these Levites or priests, first they cleanse themselves. అదే రీతిగా మరి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మొట్టమొదటగా లేవీయులు, యాజకులు తమను తాము కడుక్కుంటారు. Without intention, King Solomon, he built the temple. ఆ కారణంగానే సొలొమోను మరి దేవుని మందిరంను కట్టి ఉన్నాడు. He piped the water into the temple. అతడు మరి ఆ మందిరము లోపలికి నీరు వచ్చే రీతిగా చూసుకున్నాడు. Yeah, there were some brazen lavers. కొన్ని ఇత్తడి పాత్రలు ఉండడం అనేది మనం చూస్తా ఉన్నాము. Fill those vessels with water. ఆ యొక్క ఇత్తడి పాత్రలను వారు నీటితో నింపేవారు. Then the priests go and wash themselves whenever they need. యాజకులు వారు మందిరం పని నిమిత్తమై వారు వెళ్ళినప్పుడు ఆ నీటితో కడుక్కునేవారు. And Jesus also once he said, when he went into the temple at the time of the feast, he said in John's Gospel we see. యోహాను సువార్తలో చూసినట్టయితే యేసుక్రీస్తు కూడా పండగ సమయంలో దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు chapter 7 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం verse 37 37వ వచనము. ఆ పండగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. That's what we see when he was talking to the Samaritan woman. మరి అదే విషయాన్ని సమరయ స్త్రీతో యేసుక్రీస్తు సంభాషించడం మనం చూస్తా ఉన్నాము. He said, I have living water. ఆయన నేను జీవ జలమును అని చెప్తున్నారు. Yeah, if you drink the water which I will give you, you will not thirst at all. నేనిచ్చు నీళ్లు త్రాగినట్లయితే నీవు ఇక ఎన్నడూ దప్పికొనవు అని చెప్తున్నాడు. That woman was changing the men. ఆ స్త్రీ మరి పురుషులను మారుస్తూ ఉంది. Her thirst was not quenched. అయినప్పటికీ ఆ స్త్రీ యొక్క దాహం అనేది తీరడం లేదు. Some women are like that. కొంతమంది స్త్రీలు ఆ రీతిగా ఉన్నారు. They enjoy with a boy or with a man. They don't quench their thirst with one man or two or three. వారు ఒక యవనస్తునితో లేదా ఒక పురుషునితో మరి కొంత సమయం ఉంటారు. ఆ తర్వాత మరలా మారుస్తూ ఉంటారు. అయినప్పటికీ వారి దప్పిక తీరదు. So how can they quench their thirst? మరి వారి దప్పిక ఎలా తీరుతుంది? They only satisfying themselves in the flesh
కేవలము శరీరానుసారంగా వారి యొక్క ఇష్టతను వారు నెరవేర్చుకుంటున్నారు అంతే. After that sin, again you want to commit other sin. ఆ పాపము తర్వాత మరొక పాపం చేయడానికి ఉంటారు. After sinning with one man, they want to sin with other man. ఒక వ్యక్తితో పాపము చేసిన తర్వాత మరొక వ్యక్తితో పాపం చేయడానికి సిద్ధపడిపోతుంటారు. You will not have any satisfaction. అయినప్పటికీ నీకు ఎలాంటి సంతృప్తి ఉండదు. You don't have any satisfaction. నీకు ఎలాంటి తృప్తి లేనే లేదు. Until you come to Christ. నీవు క్రీస్తు యొద్దకు వచ్చేంత వరకు. Your thirst cannot be quenched at all. నీ దప్పిక ఎంత మాత్రం తీర్చబడదు. Hell fire is waiting for you. నరకాగ్ని నీ కొరకు వేచి ఉన్నది. You don't have any sorrow for your sins. నీ పాపము విషయమై నీకు ఎలాంటి చింత దుఃఖము లేదు. Only one solution is come to Christ. కేవలము నీకున్న పరిష్కారం ఒక్కటే, క్రీస్తు యొద్దకు రావడం. Now you are in this temple. ఈ సమయంలో నీవు ఈ మందిరంలో ఉన్నావు. The Holy Spirit is working in you. పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తున్నాడు. What is the work of the Holy Spirit? పరిశుద్ధాత్ముని కార్యం ఏంటి? He will bring out your sins. ఆయన నీ పాపములను బయటికి తీసుకొస్తాడు. The word of God has power. The word of God itself is the spirit. When you hear the word of God, మీరు దేవుని వాక్యం విన్నప్పుడు it's like a knife, it's like a sword. అది ఖడ్గము వంటిది. It pierces your soul and body and innermost parts of your body. నీ ఆత్మను శరీరమును ఆ వాక్యము గుచ్చగలుగుతుంది. అదే రీతిగా నీ లోతుల్లో ఉన్నటువంటి ఆ సమస్తాన్ని కూడా అది చూడగలుగుతుంది. It pierces you. అది నిన్ను గుచ్చుతుంది. Yeah, then your sins will come out. అప్పుడు మరి నీ పాపములన్నీ బయటకు వస్తాయి. You are playing with your sin. నీవు నీ పాపంతో ఆటలాడుతున్నావు. You are in danger. నీవు ప్రమాదంలో ఉన్నావు. You don't have any sight that you are an animal. అయినప్పటికీ నీవు ఒక పశువు అనేటువంటి గ్రహింపు లేనే లేదు. Now God is giving you this great opportunity to come into the house of God. ఈ సమయంలో దేవుడు నీకు ఎంతో గొప్ప అవకాశం ఇస్తా ఉన్నాడు ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు. Yeah, now only having a great temple is not enough. మరి ఒక గొప్ప మందిరము కలిగి ఉండడం మాత్రమే ఎంత మాత్రం అది సరిపోయే విషయం కాదు. You must know the Spirit of God is working in the temple. దేవుని ఆత్మ ఇక్కడ పని చేయడము అనేది గ్రహించగలగాలి. That's what God showed Ezekiel. అదే విషయాన్ని దేవుడు యెహెజ్కేలుకు చూపించాడు. You also must see. కాబట్టి మీరు కూడా చూడాలి. Like Ezekiel, యెహెజ్కేలు వలె God must open your eyes. దేవుడు నీ నేత్రాలను తెరవాలి. When really God opens your eyes, దేవుడు నిజంగా నీ నేత్రాలు తెరిచినప్పుడు God will show you the sacred parts of your heart. నీ యొక్క రహస్యమైనటువంటి హృదయపు లోతుల్లో ఉన్న సమస్తమును దేవుడు నీకు Deep చూపిస్తాడు. down in your heart there is anger. నీ హృదయపు లోతుల్లో కోపము దాచబడి ఉన్నది. Nobody can save you from your anger. ఎవరు కూడా నీ కోపం నుంచి నేను రక్షించలేరు. Here we see the Holy Spirit. He shows you what is there in your heart. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీ హృదయపు లోపల ఏముంది అనేది నీకు చూపిస్తాడు. The word of God, it's light. దేవుని వాక్యము వెలుగయ్యున్నది. God himself is light. దేవుడే వెలుగయ్యున్నాడు. When the light is falling in your heart, వెలుగు నీ హృదయంలో వచ్చినప్పుడు పడినప్పుడు, when God opens your mind, దేవుడు నీ యొక్క హృదయాన్ని తెరిచినప్పుడు, when God opens your heart, నీ యొక్క మనసును నీ హృదయాన్ని తెరిచినప్పుడు, you will understand really you are an animal. నిజముగా నీ ఒక మృగమువే అనే విషయాన్ని గ్రహించగలుగుతావు. You are a dirty person. నీ ఒక మురికి వ్యక్తివి. You are appearing before others, you are a beautiful girl. అయినప్పటికీ ఇతరుల ముందు నువ్వు ఎంతో అందమైన అమ్మాయిగా కనబడుతూ ఉన్నావు. But you have an unclean heart. కానీ ఎంతో అపవిత్రమైన హృదయం కలిగి ఉన్నావు. There is much uncleanness in you. నీలో ఎంతో అపవిత్రత ఉన్నది. You are like an animal. నీవు ఒక జంతువు వలె ఉన్నావు. You don't have fear of God. నీకు దేవుని భయం ఎంత మాత్రం లేదు. You talk as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు మాట్లాడతావు. You look as you please. నీకు ఇష్టానుసారంగా నువ్వు చూస్తావు. Some of you are addicted to movies. మీలో కొంతమంది సినిమాలకు బానిసలు అయ్యారు. You are a servant of the devil. నీవు కేవలము సాతాను సేవకురాలివి. The Holy Spirit is working here. ఇక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. John 16:8. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. When the Spirit of God comes into your heart, దేవుని ఆత్మ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు he will convict you of your sins. ఆయన నీ పాపమును గూర్చి నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. He means Holy Spirit.
ఆయన అనగా పరిశుద్ధాత్ముడు. Many people, they go to church, చాలా మంది చర్చ్ కి వెళ్ళిపోతుంటారు. but Holy Spirit is not working there. అయినప్పటికీ అక్కడ పరిశుద్ధాత్ముని కార్యం జరగదు. Your sins are there only in your heart. నీ పాపములు నీ హృదయంలోనే ఉంటాయి. Your lies are there in your heart. నీ అబద్ధాలు నీ హృదయంలోనే ఉంటాయి. Daily when you get up, you begin your day with lies. ప్రతిదినం నువ్వు లేవడం తోటే అబద్ధాలతోనే నీ దిన ప్రారంభం You are జరుగుతుంది. speaking many lies in your office. నీ యొక్క ఆఫీస్ లో నువ్వు ఎన్నో అబద్ధాలు That means మాట్లాడుతున్నావు. you don't have the fear of God. దాని అర్థము నీకు దేవుని భయం లేదని. You don't have any fear of God. దేవుని ఎడల ఏ భయము నీకు Any లేదు. lies you can speak. నువ్వు ఎలాంటి అబద్ధాలైనా ఆడడానికి You సిద్ధంగా are ఉంటావు. speaking lies with your husband. నీ భర్తతో నీవు అబద్ధం ఆడతావు. You don't have the fear of God. దేవుని భయం నీకు లేదు. You are calling yourself as a Christian. అయినప్పటికీ నిన్ను నీవు క్రైస్తవునిగా చెప్పుకోవడం ఎలాగుంది అది అంతా? Who makes you to speak lies? ఎవరు నిన్ను అబద్ధం ఆడే రీతిగా ప్రేరేపిస్తా ఉన్నారు? That devil is the father of lies. సాతాను అబద్ధములకు జనకుడు. He is there in you. ఆ జనకుడైన ఆ సాతానే నీలో ఉన్నాడు. That's why you don't have fear of God. అందు నిమిత్తమే నీకు దేవుని భయం లేదు. Without any fear of God, you are speaking lies. దేవుని భయం ఏమీ లేకుండా నువ్వు అబద్ధాలు Speaking మాట్లాడుతున్నావు. lies with your friends. నీ స్నేహితులతో అబద్ధాలు, You are speaking lies with your husband. నీ భర్తతో అబద్ధాలు మాట్లాడుతా You ఉన్నావు. are speaking lies with your wife also. నీ భార్యతో కూడా నువ్వు అబద్ధం Your మాట్లాడుతున్నావు. wife asks you నీ భార్య నిన్ను అడుగుతుంది. when you are speaking in the cell phone. నీవు నీ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు Your wife will ask you నీ భార్య నిన్ను అడుగుతుంది, with whom you are speaking. ఎవరితో మీరు మాట్లాడుతున్నారండి? You say, I am speaking with my brother మరి వెంటనే నేను ఒక సహోదరునితో మాట్లాడుతున్నాను or with my mother. లేదా నా తల్లి గారితో మాట్లాడుతున్నాను How అని bold చెప్తారు. you are to speak lies. ఎంత ధైర్యము మీకు ఆ రీతిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉండడానికి. You take the cell phone and go away, far away. మీరు సెల్ ఫోన్ తీసుకొని దూరంగా వెళ్ళిపోతారు. But going far away itself shows you are a great sinner. ఆ దూరంగా వెళ్ళడం అనేదే నువ్వు ఎంత గొప్ప పాపిగా ఉన్నావు అనేది సూచిస్తుంది. Why can't you speak when your wife is near? ఎందుకు నీ భార్య సమీపంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేకపోతున్నావు? How long you play this game? ఎంతకాలం ఈ ఆట ఆడుతూ ఉంటావు? How long you will be the friend of the devil? ఎంతకాలం సాతాను స్నేహితుడుగా ఉంటావు? The devil has possessed you. సాతాను నిన్ను పట్టి బంధించాడు. Now God is showing you that you are a liar. ఈ సమయంలో దేవుడు నీకు చూపిస్తున్నాడు నువ్వు ఒక అబద్ధికుడవు అని. When the Holy Spirit is working in your heart, పరిశుద్ధాత్ముడు నీలో పని చేసినప్పుడు you must respond to it. నీవు పరిశుద్ధాత్మునికి స్పందించాలి. He will convict you. ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడు. When you go to the grocery shop, నీవు కూరగాయల షాప్ కి వెళ్ళినప్పుడు that fellow will give you more money. ఆ వ్యక్తి నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాడు. You simply take that money and come away. వెంటనే మరి ఆ డబ్బులు తీసుకొని నువ్వు బయటకు వచ్చేస్తావు. And you will think how fortunate I am. మరి ఆ ఎక్కువ డబ్బులు పొందుకోవటం బట్టి ఎంత అదృష్టవంతుణ్ణి నేను అంత అలస్తావు. Curse is going after you. శాపమే మరి నీ వెనకాల వస్తుంది. You do not know you are accumulating much curse. కానీ నీకు తెలియట్లేదు నీవు శాపమును ఎక్కువగా చేసుకుంటున్నావు అన్న విషయం. You must confess all these sins. ఈ నీ పాపాలన్నిటినీ కూడా నువ్వు ఒప్పుకోవాలి. When you start confessing, నీవు ఒప్పుకొనడం ఆరంభించినప్పుడు you will see the river. నీవు ఆ పారుచున్నటువంటి ప్రవాహమును నదిని చూడగలుగుతావు. Let us turn to the 38th verse of John 7. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం He చూద్దాము. that believeth on me, out of his belly shall flow rivers of living water. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. Not river. ఒక్క నది కాదు, అది నదులు, జీవజల Rivers of నదులు. living water flow from his belly. అవి జీవజల నదులు అనేవి అలాంటి వారి కడుపులో నుండి ప్రవహిస్తాయి. Anywhere you go, నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా you will be like a river of living water. నీవు ఒక జీవ నది వలె ఉంటావు. Many rivers will flow from your belly. ఎన్నో జీవ నదులు నీలో నుండి ప్రవహిస్తాయి. That means life will be flowing from you. దాని అర్థము నీలో నుండి జీవం అనేది ప్రవహిస్తుంది. Some of you are coming year after year, nothing is happening in your life. మీలో కొంతమంది సంవత్సరాల తరబడి వస్తూనే ఉన్నారు కానీ You are hearing the word of God. మీరు దేవుని వాక్యం వింటూనే ఉన్నారు. What is the use of coming here? అయినప్పటికీ ఇక్కడికి రావడాన్ని బట్టి What is ప్రయోజనం the ఏంటి? use of hearing the word of God? దేవుని
దేవుని వాక్యం వినుటను బట్టి When you ప్రయోజనం don't ఏంటి? have fear, you don't have fear of God. మీకు దేవుని భయమే లేనప్పుడు ప్రయోజనం ఏంటి? The fear of God is the beginning of the wisdom. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు There is మూలము. no wisdom. You are a dull candidate. You don't have any wisdom at all. కానీ మీరు చీకటి చేత నింపబడి ఎలాంటి జ్ఞానం లేకుండా ఉన్నారు. Always you are living with your friends. అన్ని వేళలా నీ స్నేహితులు అని వారితోనే ఉంటావు. They speak lies to you and you speak lies to them. అతను నీతో అబద్ధాలు ఆడతాడు, నీవు అతనితో అబద్ధాలు ఆడతావు. Your life consists of lies. నీ జీవితం అంతా అబద్ధాల చేతనే నింపబడి ఉన్నది. You are a liar. నీవు కేవలం అబద్ధికుడవు. You are the son of the father of lies. నీవు కేవలము అబద్ధాలకు జనకుడైన సాతాను కుమారుడవే. But if you really saved, కానీ మీరు నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే, really the power of God if really touches you, నిజంగా దేవుని శక్తి మిమ్మల్ని ముట్టినట్టయితే, if the power of God really touches your heart, దేవుని శక్తి నీ హృదయాన్ని తాకినట్టయితే, your heart will be broken నీ హృదయం విరిగిపోతుంది. and you will weep for your sins. నీ పాపంల విషయమే అప్పుడు నీవు ఎంతగానో విలపిస్తావు. Do you want to become a river of life? నీవు ఒక జీవ నదివి కావాలి అని ఆశతో ఉన్నావా? Do you want the rivers of life must flow from your belly? మరి నీవు నీలో నుండి జీవజల నదులు ప్రవహించాలి అని ఆశపడుతున్నావా? Come to Christ. క్రీస్తు యొద్దకు రా. He will quench your thirst. ఆయన నీ దప్పికను He will తీరుస్తాడు. make you happy. ఆయన నిన్ను సంతోషంగా In ఉంచుతాడు. sin, it is a temporary happiness, that's all. పాపం వల్ల వచ్చే సంతోషము అది నిజమైనది కానే కాదు, The అది కేవలం devil is- తాత్కాలికమైన సంతోషమే. The devil is deceiving you. సాతాను నిన్ను మోసగిస్తున్నాడు. The devil is dragging you towards hellfire. సాతాను నిన్ను నరకాగ్నిలోని దిశగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. The devil has blinded your eyes. సాతాను నీ కన్నులను గ్రుడ్డిగా చేశాడు. You are drinking poison. నీవు విషాన్ని త్రాగుతూ ఉన్నావు. May God open your eyes. మరి దేవుడు నీ నేత్రాలు తెరచునుగాక. Verse 39. 39వ వచనము. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. We see the Holy Spirit working here. ఇక్కడ పరిశుద్ధాత్ముడు పని చేయడం మనం చూస్తూ You ఉన్నాము. are thinking about water and drink. మీరు నీటి గూర్చి దాహం గూర్చి ఇక్కడ మనం వింటూ Here ఉన్నాము. the Bible says ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, it's about the Holy Ghost. అది పరిశుద్ధాత్ముని గూర్చినటువంటి భాగమని. In the olden days, tabernacle and temple were the places where God was worshipped. మరి పాత నిబంధన సమయంలో, పాత కాలంలో ఆ యొక్క గుడారము లేదా మందసము అనేది దేవుణ్ణి పూజించేటువంటి స్థలముగా, ఆరాధించే స్థలముగా ఉండి ఉండేది. Here, మరి ఇక్కడ this is a place of worship. ఇది దేవుని ఆరాధించేటువంటి స్థలము. You must keep this temple as clean. మరి ఈ మందిరాన్ని మీరు పరిశుభ్రంగా ఉంచాలి, Because the పరిశుద్ధంగా Holy ఉంచాలి. Spirit works here. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ పని చేస్తూ ఉంటాడు. When the Holy Spirit works in you, పరిశుద్ధాత్ముడు నీలో పని చేసినప్పుడు you will be convicted of your sins. నీ పాపముల విషయమై నీవు ఒప్పింపబడతావు. You will say, how horrible I am. అప్పుడు నీవే నేను ఎంత భయంకరమైన వ్యక్తిని అని చెప్తావు. I don't want this mire. నాకు ఈ బురద వద్దు, ఈ యొక్క మురికి వద్దు. 4th verse of 47th chapter of Ezekiel. యెహెజ్కేలు 47వ అధ్యాయము 4వ వచనము. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు నుండెను. This water is not stagnant water. ఈ నీరు కేవలం నిలిచి ఉన్న నీరు ఎంత మాత్రం కాదు. There is a person there measuring 1000. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, దాన్ని కొలుస్తూ ఉన్నప్పుడు అది 1000 మూరలుగా అర్థమవుతా ఉంది. After that, again the water is going deeper and deeper. ఆ 1000 మూరల తర్వాత ఆ నీటి ప్రవాహం అనేది ఇంకా లోతుగా మారుతుంది. Then after some time, measuring 1000, it was like a river of water. మరి ఆ తర్వాత మరికొంత ఆ 1000 మూరలు కొలుస్తూ ఉండగా అది మరి ఇంకా ఎక్కువ లోతైన నీటి ప్రవాహంగా ఉంది. First ankle, after some time knees. ఆ తర్వాత మోకాళ్ళ లోతుకు వచ్చాయి. After again 1000 lines, you see blind. ఆ తర్వాత మరికొంత 1000 మూరలు అది కొలిచిన తర్వాత నీళ్లు మొలలోతుండెను. Then after that, ఆ తర్వాత it became a great river. ఆ తర్వాత అది మిక్కిలి లోతయి, అది ఎంతో ఎక్కువ లోతున్న ప్రవాహంగా మారింది. When you are repenting, నీవు పశ్చాత్తాపడుతున్నప్పుడు you will give small measure of Holy Spirit.
మొట్టమొదటిగా మరి నీవు ఒప్పుకోలు లేదా మార్పు నొందుతున్నటువంటి సమయంలో కొంత మోతాదులో నీవు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు. What is the work of the Holy Spirit then at that time? మరి ఆ కొంత మోతాదులో నీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముని కార్యం ఏంటి? Your sins, నీ పాపములు, they will come out. అవన్నీ బయటకు వస్తాయి. And then again cleansing. ఆ తర్వాత మరి ఎక్కువగా నువ్వు కడుగుకుంటూ ఉన్నప్పుడు and you will cleanse more and more. You will wash yourself more and more. నీవు ఇంకా ఇంకా ఎక్కువగా కడుగుదలను పొందుకోగలుగుతావు. And because the river is flowing, you go deeper and deeper and deeper. ఈ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి నది గనక మరికొంత లోతు ఎక్కువ అవుతూ ఉండడం గమనించు. If you stop cleansing yourself, నిన్ను నీవు కడుగుకొనడం అనేది ఆపివేసినట్లయితే the river also stops. ఆ నది కూడా ఆపబడిపోతుంది. Only through prayer. అది కేవలం ప్రార్థన ద్వారానే జరుగుతుంది. This temple must be always, there must be prayer. మరి ఈ మందిరములో అన్ని వేళలా ప్రార్థన అనేది జరగాలి. Wherever we see, మనం ఎక్కడ చూసినా కూడా we must see prayer. మనం ప్రార్థననే చూడగలగాలి. So there are many churches where there is no prayer at all. ఎన్నో సంఘాలు ఉంటాయి, మరి అక్కడ ప్రార్థన కనబడదు. Here we get up 4 o'clock. ఇక్కడ మనము 4 గంటలకు లేస్తాము. That's what God taught me. దేవుడు ఆ విషయాన్ని నాకు నేర్పించారు. I taught them. అదే విషయాన్ని నేను ఇక్కడ ఉన్న వారికి నేర్పించాను. And they also learned. వారు కూడా నేర్చుకున్నారు. Getting early. వేకువ జామునే మేల్కొనడం. Getting right with God. ఆ తర్వాత దేవునితో సరి చేసుకోవడం. If you stop that habit, మీరు ఆ అలవాటును మానివేసినట్లయితే the Holy Spirit will stop. పరిశుద్ధాత్ముడి కార్యం ఆగిపోతుంది. You will never be cleansed at all. అప్పుడు నీవు ఎంత మాత్రం పరిశుద్ధపరచబడవు. Your heart will become harder and harder and harder. నీ హృదయము మరింత కఠినతరంగా మారుతూ ఉంటుంది. That is the spiritual habit of a Christian. ఒక క్రైస్తవుని ఆత్మీయ అలవాటుగా ఉండాలి. Way of Christian is like a river of life. క్రైస్తవుని వ్యవహారము అనేది అది జీవ నది వలె ఉండాలి. Wherever there is water, ఎక్కడ నీరున్నా కూడా there will be life. అక్కడ జీవం ఉంటుంది. Here in Andhra area, many canals are there. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో కెనాల్స్ ని మనం చూస్తూ ఉంటాము. And also villages and towns also, Andhra towns filled with rivers and canals and even small streams also. మరి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో గ్రామాలు అయితేనేమి పట్టణాలు అయితేనేమి ఆయా నదులు లేదా ప్రవాహాలు సరస్సుల చేత ఉంటాయి. We see Andhra is a place of greenery. మరి ఎక్కువ వరకు ఆంధ్రాలో ఎంతో పచ్చదనం అనేది కనబడుతుంది. In Telangana it's not like that. తెలంగాణలో ఆ రీతిగా ఉండదు. Wherever we see hills and hillocks, ఎక్కడ చూసినా కూడా కొండలు గుట్టలు కనబడతాయి. Of course there will be greenery, but not like Andhra. అక్కడ కూడా పచ్చదనం ఉంటుంది, కానీ ఆంధ్ర వలె అంతగా ఎక్కువగా ఉండదు. Your body is the temple of God. మరి దేవుని మందిరము అనబడినప్పుడు నీ దేహమే దేవుని ఆలయము. And the rivers of living water flows from you. మరి నీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. Your friends will find you out that you are changing your life. అలా ప్రవహిస్తున్నప్పుడు మరి నీ స్నేహితులు కనుగొంటారు నీవు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు అన్న విషయం. When you go back to your home, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు immediately your friends will come to you. వెంటనే నీ స్నేహితులు నీ యొద్దకు వస్తారు. They will talk to you about a cinema they saw. వారు వచ్చి వారు చూసిన ఒక సినిమాను గూర్చి చర్చించడం ఆరంభిస్తారు. And if you put all your teeth out, oh what nice it is if you say like that. మరి నీవు వారు వచ్చి అలా సంభాషిస్తూ ఆ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు నీ పళ్ళు బయట పెట్టి వారితో మాట్లాడినప్పుడు దాంట్లో కలిసిపోతే, what did you get here? ఇక్కడ ఏదైతే నువ్వు పొందుకున్నావో it no use of coming here. మరి ఆ యొక్క ప్రయోజనం ఏది కూడా నీకు మిగలదు. You must come here to meet the Lord. దేవుణ్ణి కలుసుకొనుట కొరకు నీవు ఇక్కడికి వచ్చావు. You must long for your salvation. నీవు నీ రక్షణ విషయమై ఆశ కలిగి ఉండాలి. Then fruits will come. మరి ఫలాలు ఫలించడం నువ్వు చూడగలుగుతావు. That's what we see in the first psalm. ఆ విషయాన్ని మనం కీర్తన 1వ అధ్యాయంలో చూడగలుగుతాము. When you are planted by the river, by the canal, by the waters, నీవు నీటి కాలువల యొద్ద నాటబడినప్పుడు and you will bear fruit
నీవు ఖచ్చితంగా ఫలాలు ఫలిస్తావు. You confess your sins. నీ పాపములు ఒప్పుకుంటావు. Confess all your sins. నీ పాపములన్నిటిని కూడా ఒప్పుకోవాలి. Get right with people. ఇతరులతో నువ్వు సమాధాన పడాలి, సరి అవ్వాలి. And start living a clean life. ఆ తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించడం ఆరంభించు. Then happiness will enter into you. అప్పుడు సంతోషము నీ జీవితంలో ప్రవేశిస్తుంది. You don't you want happiness? మరి నీకు సంతోషము వద్దనుకుంటున్నావా? If you are a river, నీవు ఒక నదివైనట్లయితే either side you will see the trees. మరి ఆ నదికి ఇరువైపులా కూడా మొక్కలు లేదా చెట్లు పెరగడం నువ్వు గమనిస్తావు. We will see fruit. Wherever we see fruit will be there. మరి ఆ చెట్లకు ఎక్కడ చూసినా కూడా ఫలాలు ఫలించడం గమనిస్తావు. And this water symbolizes the Holy Ghost. మరి ఈ నీరు పరిశుద్ధాత్మని సూచిస్తుంది. And 47th chapter of Ezekiel. యెహెజ్కేలు 47వ అధ్యాయము And verse 3. 3వ వచనము. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. The river is going deeper and deeper and deeper. మరింతగా కొంత దూరం గడుస్తా ఉన్న కొద్దీ నది ప్రవాహం ఆ లోతు ఎక్కువ అవుతుంది. Some of you people are coming from 10 years, 5 years and 8 years like that. మీలో కొంతమంది 10 సంవత్సరాలు, 8, 5 సంవత్సరాల నుండి అలా వస్తూ ఉన్నారు. Some of you who have gone from this place, your river is stopped. మరి ఈ స్థలం నుంచి మీలో కొంతమంది వెళ్ళిపోయారు, కానీ మీలో ఆ నది ప్రవాహం అనేది ఆగిపోయింది. There is no fruit at all. కాబట్టి ఏ ఫలాలు లేవు. You have become a barren woman. నీవు కేవలం ఒక గొడ్రాలి వలె ఉన్నావు. You don't have any fruit. నీవు ఏ ఫలాలు ఫలించని వ్యక్తిగా ఉన్నావు. You are not able to win any soul. ఏ ఆత్మను రక్షింపలేకపోతున్నావు. Because you have allowed sin in your heart. ఎందుకనగా నీ హృదయంలో నీవు పాపమును అనుమతించావు. Your river has stopped. నీ నది ప్రవాహం ఆగిపోయింది. You again get the fear of God. కనుక మరలా నువ్వు దేవుని యందు భయభక్తులను పొందుకో. Again start praying. మరలా నువ్వు ప్రార్థించడం ఆరంభించు. Why is it you have become a barren woman? ఎందుకు నువ్వు ఫలించనటువంటి వ్యక్తిగా మారావు? Don't you have shame? ఎలాంటి సిగ్గుగా నీకు అనిపించట్లేదా? At least now when you go back, కనీసం ఇప్పుడైనా నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, you must get back to the God who convicts you of your sin. నీ పాపముల విషయమై చనిపోయిన దేవునితో నువ్వు సరి అవ్వాలి. You must set at everything. నీవు సమస్తాన్ని కూడా దేవునితో సరి చేసుకోవాలి. Have you started seeing movies again? మరి మరలా నీవు సినిమాలు చూడడము మరలా నువ్వు ప్రారంభించావా? What is you saying yourself as a believer? మరి అలాంటప్పుడు ఒక విశ్వాసిని అని చెప్పుకొనుటను బట్టి ప్రయోజనం ఏంటి? Again you have become a fearless person. మరలా నీవు don't have fear of God at all. భయం ఏమీ లేనటువంటి దేవుని యందు భయం లేని వ్యక్తిగా నువ్వు మారావు. If you are like a river, ఒకవేళ నీవే నది వలె ఉన్నట్టయితే, either side you will see trees. నీ ఇరువైపులా కూడా చెట్లు ఉండడం చూడగలుగుతావు. నీవు వాటికి ఫలాలు చూడగలుగుతావు. Next time you will come with 10 people. మరొకసారి మరి నువ్వు వచ్చినప్పుడు మరొక 10 మంది వ్యక్తులతో నువ్వు రాగలుగుతావు. You don't have any knowledge or wisdom. కానీ ఏ గ్రహింపు జ్ఞానము నీకు లేదు. You are now God is convicting you. మరి ఈ సమయంలో దేవుడు నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. And 47th chapter 10th verse Ezekiel 47వ అధ్యాయం 10వ వచనము. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. River flows into the Dead Sea. ఆ నది ప్రవాహము ఒకవేళ మృత సముద్రంలోనికి వెళ్ళినట్టయితే, every fish will again get life. ఆ ప్రవాహంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చేపలన్నీ కూడా జీవమును పొందుకుంటాయి. Dead fish will get life. ఆ యొక్క చనిపోయిన చేపలైనప్పటికీ కూడా జీవమును పొందుకుంటాయి. That is the power of the living water. అది జీవ జలములో ఉన్నటువంటి శక్తి. That is the power of the living river. మరి జీవ నది యొక్క శక్తి అది. If you allow sin in your heart, నీ జీవితంలో నీవు పాపాన్ని అనుమతిస్తే, you must know that Holy Spirit will stop. పరిశుద్ధాత్ముడు పని చేయడం ఆపేస్తాడు అని గ్రహించాలి. Hebrews 12th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and verse 14. 14వ వచనము.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. Yeah, when the river stops, ఎప్పుడు ఆ ప్రవాహం ఆగిపోతుంది, నది ఆగిపోతుంది. when you lose peace, నీవు సమాధానం కోల్పోయినప్పుడు ఆగిపోతుంది. when you get enmity in your heart, నీ హృదయంలో శత్రుత్వంను నువ్వు పొందుకుంటున్నప్పుడు, if you allow anger, నువ్వు కోపంనకు అనుమతించినప్పుడు, if you shout at some other person, ఏ వ్యక్తి ఎడలైనా గానీ నీవు దాన్ని చూపించినప్పుడు, when you lose peace, నీ సమాధానాన్ని కోల్పోయినప్పుడు the Holy Spirit will stop. పరిశుద్ధాత్ముడి కార్యము నీలో ఆపబడుతుంది. You will be thinking, I am a believer, I am a believer, I am a believer. కేవలము నీవు విశ్వాసిని, నేను ఒక విశ్వాసిని అని తలస్తూనే ఉంటున్నావు. Follow peace. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. With all men, with all men. అందరితో సమాధానం కలిగి ఉండాలి. You are at peace with 9 people. నీవు 9 మందితో సమాధానంగా But ఉండుండొచ్చు. with one person you are not at peace. కానీ ఒక్క వ్యక్తితో నువ్వు సమాధానంగా ఉండట్లేదు. Because of that one person, ఆ ఒక్క వ్యక్తి కారణంగా you are unnecessarily losing your peace. అనవసరంగా నీ సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావు. You are not getting right with that person. నీవు ఆ ఒక్క వ్యక్తితో సరిగా సరి You are చేసుకోలేకపోతున్నావు. not humbling yourself. నిన్ను నీవు You తగ్గించుకోలేకపోతున్నావు. have become proud. నువ్వు గర్విష్ఠునిగా You గర్విష్ఠురాలుగా are a తయారవు. proud man. నువ్వు గర్విష్ఠుడవు. You don't want to humble yourself. నిన్ను నీవు తగ్గించుకోలేని వ్యక్తివి. When you humble yourself, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు again you will get the river flowing. మరలా ఆ నది ప్రవహించడం అనేది గమనించగలుగుతావు. 7th verse, 7వ వచనము, 47th chapter. యెహెజ్కేలు 47:7వ వచనము. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. Yeah, many trees. విస్తారమైనటువంటి చెట్లు. If you are with the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మునితో ఉన్నట్టయితే, if the Holy Spirit is flowing from you, నీలో నుండి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే, you will see many trees. నువ్వు ఎన్నో చెట్లను నువ్వు చూడగలుగుతావు. Either side you will see many trees. ఇరు ప్రక్కల విస్తారమైన చెట్లను నువ్వు చూడగలుగుతావు. That's what God showed Ezekiel. ఆ విషయాన్ని దేవుడు యెహెజ్కేలుకు చూపించాడు. And 12th verse, 12వ వచనము. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. variety of fruit. ఎన్నో రకాలైనటువంటి సకల జాతి వృక్షాలు. You will see them. నీవు వాటిని చూడగలుగుతావు. You will see many people coming to you. మరి ఎందరో వ్యక్తులు నీ ఎదుటకు రావడం చూస్తావు. Next time variety of people you will bring. అలాంటప్పుడు నీవు మరలా వచ్చినప్పుడు సకల జాతి వారిని, ఎందరో వ్యక్తులను నువ్వు ఇక్కడికి తీసుకురాగలుగుతావు. Now what are you saying? ఇక్కడ మరి ఇప్పుడు ఏమని నువ్వు చెప్తున్నావు? Those people are not coming. వారు రావట్లేదండి. Why not coming? ఎందుకు రావట్లేదు? It's because of you. నీ కారణంగానే. The river has dried up. ఆ నది ప్రవాహం ఆగిపోయింది. You don't want to bring anyone. నీవు ఎవరిని తీసుకురావాలి You అనుకోవట్లేదు. are a dried river. నీవు మృతమైనటువంటి నదిలాగా అయ్యావు. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. You talk to them. నీవు వారితో మాట్లాడు. It is your sin. You are not bringing others. నీవు ఎవరిని తీసుకురావట్లేదంటే అది నీ పాపమే. Your heart is not right with God. నీ హృదయం దేవుని ఎడల సరిగ్గా లేదు. Now the river is flowing here. ఈ సమయంలో మరి ఇక్కడ నది ప్రవహిస్తా ఉంది. You must get it right. నీవు దాన్ని సరి చేసుకోవాలి. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. You are allowing pride. నీవు గర్వానికి You చోటిస్తున్నావు. are allowing the other strange spirit in your life. ఇతరుల్లో ఉన్నటువంటి వింత ఆత్మలకు నీలో పనిచేయడానికి తావిస్తున్నావు. Here God shows John also, Apostle John. దేవుడు అపొస్తలుడైన యోహానుకు కూడా చూపిస్తూ ఉన్నాడు. Revelation, ప్రకటన గ్రంథము 22nd chapter 22వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. Here we see pure river of water ఇక్కడ of life. ఇక్కడ జీవ జలముల నది, అది ఎంతో స్పష్టంగా ఉన్నటువంటి నదిని మనం చూస్తూ ఉన్నాము. And verse 2. 2వ వచనము. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. అది నెల Here we see the tree of life. ఇక్కడ జీవ వృక్షాన్ని మనం చూస్తున్నాము. That tree of life, these people lost. Adam and Eve, they lost
మరి ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి వృక్షమే ఈ జీవ వృక్షం. Instead of eating that, దాన్ని ఈ జీవ వృక్ష ఫలములను తినడానికి బదులుగా they ate the other fruit. వారు వేరే చెట్టు యొక్క ఫలాలను తిన్నారు. Fruit of knowledge. అది మంచి చెడులను వివేకం ఇచ్చేటువంటి జ్ఞానం ఇచ్చే ఆ చెట్టు యొక్క ఫలాలు. That's all. You want the knowledge. మరి ఈ సమయంలో నీకు జ్ఞానమే కావాలి. That's not a river of life at all. అది జీవ నది ఎంత మాత్రం కాదు. That fruit is not from the tree of life. అది జీవ వృక్ష ఫలం ఎంత మాత్రం కాదు. Come to the tree of life. జీవ వృక్షం ఎదుటకు రా. You will bear really good fruit. అప్పుడు నీవు నిజంగానే మంచి ఫలాలను ఫలించగలుగుతావు. You are now as losing side. You are at loss. What do we see in Psalm 126? కీర్తనలు 126 and verse 1. మొదటి వచనము. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. When they returned to Zion, వారు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు God gave them laughter. దేవుడు వారికి నవ్వును కలగజేశాడు. God gave them happiness. వారికి సంతోషాన్ని ఇచ్చాడు. They were just thinking of that happiness. వారు అట్టి సంతోషం గూర్చి తలంచుకుంటున్నారు. Do you want the real happiness? మరి నీకు అలాంటి నిజమైన సంతోషం కావాలా? God has brought you to Zion. దేవుడు నిన్ను సియోనుకు నడిపించాడు. God want to bless you with the living water. దేవుడు నిన్ను జీవ జలములతో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Confess your sin. నీ పాపములను ఒప్పుకో. And this river will flow through you also. అప్పుడు ఈ నది నీలో నుండి కూడా ప్రవహిస్తుంది. From tomorrow you will be a blessing to many people. రేపటి నుండే నీవు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మారగలుగుతావు. Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch these dear people. ఈ నీ ప్రియులను మీరు ముట్టండి. Help them to repent. పశ్చాత్తాపడడానికి వారికి సహాయం చేయండి. Help them to confess their sins. వారి పాపములు ఒప్పుకొనుటకు సహాయం చేయండి. Take away light-heartedness from them. వారిలో నుంచి తేలిక హృదయ స్వభావాన్ని తీసివేయండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభువా. Help them, Lord. వారికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. And now may the grace of God and the love of Jesus, fellowship of the Holy Spirit may rest upon you. Amen.